నా హన్నీ తమ్ముడు, నా జోడార్ తమ్ముడు, నా పప్పెట్ తమ్ముడు, నా బన్నీ తమ్ముడు అందరూ ఎలా ఉన్నారు? మీకు రావాల్సిన కొరియర్ వచ్చిందా లేదా అని అడుగుదామని వచ్చాం. వచ్చిందా లేదా? హనీ తమ్ముడు, పప్పెట్ తమ్ముడు, బన్నీ తమ్ముడు, పప్పెట్ తమ్ముడు లేదు, ఇంతవరకు రాలేదు. నా ఏనుగు పళ్ళు ఇరిగిపోయాయి, అందువల్లే నేను ఏనుగు పళ్ళ సెట్ ని ఆర్డర్ చేశాను బాబు. మేము కూడా హనీ కోసం ఆర్డర్ చేశాం, అది అడుగుదామనే వచ్చాం. మీకు తెలుసా అది ఎప్పుడు వస్తుందో? బన్నీ తమ్ముడు, పప్పెట్ తమ్ముడు. నువ్వు నాకు మాత్రం చెప్పు చాలు, అది చాలు. అరే ఆయన నా పేరు అసలు చెప్పలేదే. హనీ తమ్ముడు, బన్నీ తమ్ముడు, పప్పెట్. సరే సరే సరే, ఇక మేము బయలుదేరతాం. ఆ? సరే రండి, మనం వెంటనే బొద్దింకింటికి వెళ్ళి అడుగుదాం. అది కూడా ఏదో ఆర్డర్ చేసిందటగా. ఎలా ఉన్నావు బొద్దింకా? అలాగే మురికిగా కంపు కొడుతూ. సరే, నీకేదో కొరియర్ రావాలన్నావు కదా. నా కొత్త ఇంటికి ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు అవన్నీ కంపు కొడుతున్నందువల్ల రూమ్ ఫ్రెషనర్ ఆర్డర్ ఇచ్చాను, కానీ ఇంతవరకు రాలేదయ్యా. మీరేం ఆర్డర్ ఇచ్చారు? మేము అనే ఐక్యూ పెంచడం కోసం జనరల్ నాలెడ్జ్ బుక్ లో ఆర్డర్ చేసాం. అరే బాబాయ్ సూపర్. నాకు ఒక విషయం చెప్పు, నువ్వు నీ కిచెన్ లో 10 కాక్రోచ్లు 5 పురుగులుంటే మొత్తం ఎన్నో చెప్పు. ఒకటి కూడా లేదు. అదేలాగా? ఎందుకంటే నా దగ్గర ఇది కూడా ఒకటి ఉంది. అరే నేనే తప్పుగా ఆన్సర్ చేశాను. తను ఎందుకు ఇలా పరిగెత్తు? ఏడియా కొరియర్ అని ఇంకా రాలేదు. నాకు మొట్టమొదటిసారిగా గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. నేను నా ఐక్యూ లెవెల్ ని పెంచుకోవాలి కదా. వచ్చేసింది 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 వచ్చేసింది. అవును బాస్, ఇటు పక్కగా వెళ్తూ ఉన్నాను, అలాగే మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. నేను ఇక్కడ చాలా బాగున్నాను. ఎప్పుడు వస్తుంది నా గిఫ్ట్? నా ఐక్యూ లెవెల్ అసలు తగ్గిపోతోంది. వస్తుంది, కాస్త జాగ్రత్తగా ఉండు. అవును బాస్, నీ గురించి ఆరా తీశాను, మిగతా వాళ్ళ గురించి తెలుసుకోవాలి కదా. మేమందరం బాగున్నాం. బన్నీ, జోర్దార్, పోపట్ అందరం బాగున్నాము. ఇది మాత్రం తోతారమై ఉండాలి. నేను తను ఏం చేస్తానో చూడండి. సారీ సారీ అంకుల్, త్వరగా నా కొరియర్ ని నాకు ఇచ్చేయండి. నేనేమో ఫ్యాన్ సూపర్ మ్యాన్ కి, అలాగే కేపు స్పైడర్ మ్యాన్ కి. ఇలాగే ఒక కొరియర్ మ్యాన్ ని మీరు ఆహ్వానిస్తారా ఏంటి? ఇదిగోండి మీ కొరియర్. నీ మీద నాకున్న ప్రేమ ఇటువంటిది, అలాగే నా కొరియర్ పని కూడా పూర్తయింది. వెయిటర్ మిత్రమా, నా ఫ్రెండ్ ఆక్స్ఫోర్డ్ కి షర్బత్ తీసుకురా. ఓకే సార్, ఇప్పుడే తీసుకొస్తాను. ఇప్పుడుంది అసలు కథ. ఏమయ్యా, షర్బత్ వద్దు, జ్యూస్ తీసుకురా. అరే ఇది వద్దు, ఎర్ర రంగులో వద్దు, బనానా షేక్ తీసుకురా. ఎనర్జీ ఎనర్జీ, నా ఎనర్జీ మొత్తాన్ని నీ మీద చూపిస్తాను. కోపడుతాయా? ఇది వేసుకో, నీ కోపం తగ్గడానికి మాత్ర. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, నిన్ను ఏం చేస్తానో చూడు. ఈ సన్నీ కావాలనే ఎర్రకు చూపించి ఆక్స్ఫోర్డ్ కోపం తెప్పిస్తున్నాడు. ఇదిగో పోపాట్, ఆ ఫోన్ తీసుకెళ్లి సన్నీకి ఇవ్వు. ఇదిగో ఈ ఫోన్ తీసుకో సన్నీ. సన్నీ, ఆక్స్ఫోర్డ్ ని శాంతించాలంటే ఈ బ్యాగ్ లో ఒక స్ప్రే ఉంది, అది తీసి తన మొహం మీద కొట్టు. ఎనర్జీ ఎనర్జీ, ఇప్పుడు నా శరీరంలో ఎనర్జీ మొత్తం ఉంది, నువ్వు అయిపోయావు. కోపాన్ని పెంచి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? సన్నీ, నువ్వు స్పేస్ కి వెళ్లకుండానే నక్షత్రాలని చూడబోతున్నావు. నన్ను కొట్టద్దు, నన్ను వదిలే, నన్ను ఏం చేయొద్దు.
ఓ ఐక్యూ తీసుకొస్తాం హనీ. ఇప్పుడు నీ దగ్గర 10 యాపిల్స్ ఉన్నాయి అనుకో, అందులో 3 జోర్దార్కి ఇచ్చేసావనుకో, ఇక ఎన్ని యాపిల్స్ నీ దగ్గర ఉంటాయి? 2 దానిమ్మలు. దానిమ్మ పళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? నేను మిగిలిన ఆపిల్ బదులుగా దాన్ని తీసుకున్నాను. సరే, ఇప్పుడు నేను నిన్ను ఒకటి అడుగుతాను. నీ దగ్గర ఇప్పుడు 1 కోటి రూపాయలు ఉన్నాయనుకో, అందులో నువ్వు నాకు 10 లక్షల రూపాయలు ఇచ్చావు. 5 లక్షలు పోపటికి, 10 లక్షలు జోర్దార్కి. ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంటాయి? వెరీ సింపుల్, 70 లక్షలే. 70 కాదు, 75. లేదు లేదు, 75 మిగిలింది. ఎందుకంటే నేను పోపటికి 10 లక్షలు ఇచ్చాను. ఎందుకు తన్ని 5 లక్షలు తక్కువగా ఇవ్వాలి? హీస్ మై ఫ్రెండ్. నీకు నేర్పించడం, బ్యాంక్ ఎంక్వైరీ కౌంటర్ లో డీటెయిల్స్ దొరకడం చాలా కష్టం. నువ్వేం దిగులు పడకు, వీడి ఐక్యూ కోసం నేను ఒక బుక్ ఆర్డర్ చేశాను, అది ఈ రోజే వచ్చేస్తుంది. ఓర్రాను, నాకు ఫస్ట్ టైం ఒకళ్ళు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. నేను ఆ బుక్ ని ఫ్రేమ్ చేసి పెట్టుకుంటాను. చదివితేనే ఐక్యూ పెరుగుతుంది, ఫ్రేమ్ చేస్తే కాదు. ఈ సమయానికి ఆ బుక్ వచ్చేసి ఉండాలి. కానీ ఎప్పుడు వస్తుంది? నేను ఇప్పుడే ఐక్యూ లెవెల్ ని పెంచుకోవాలి. నాకు ఇప్పుడే కావాలి. అయితే ఓ పని చేద్దాం, ఏనుగు దగ్గర బొద్దింక దగ్గర అడుగుదాం. నిన్న అవి కూడా నన్ను అడిగే, వాటికి కూడా కొరియర్ రాబోతోందట. అది ఎప్పుడొస్తుందో వాళ్ళకి తెలుసుండొచ్చుగా. ఏయ్, నా స్నేహితుల్ని వదిలేసాయి చెప్తున్నాను కదా. వల్ల నీ ఫ్రెండ్స్ పైన నీకు అసలు క్యారే లేదా? ఈ టైంలో వాళ్ళని వదిలేయమంటున్నావు? అయితే వదిలేస్తా. ఇదిగో టిచ్కా. ఇదెలా ఉంది? త్వరగా వెళ్ళి పోపాట్. ఒక పక్షికే మరొక పక్షి రెక్క ఇరుక్కుంటే బాధ ఏంటో తెలుస్తుంది. అందుకు నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను. మిత్రమా, ఈ హబీబీని ఇలాగే వదిలేసి నువ్వు వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ నువ్వు నన్ను కాపాడేశావు. నేను చేసిన తప్పుకి నన్ను క్షమించు. నేనే పెద్దవాడినని అనుకునేవాణ్ణి, కానీ నీ మనసారా నువ్వు ఇంకా పెద్దవాడివని అనిపించుకున్నావు. ఓకే, టైం అవుతోంది, త్వరగా వెళ్ళు. సరే, త్వరగా బయలుదేరి పొప్పేట్. పార్కులో అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఏయ్ బన్నీ, ఆ ఫోన్ కొంచెం తీయి. నేను బిజీగా ఉన్నాను. హనీ, నువ్వు వెళ్ళి ఫోన్ తీ. నేనెందుకు తీయాలి? ఆ ఫోన్ నాది కాదు కదా. అరే, ఈ ఫోన్ ఎవరు అసలు తీయరా? ఈ ఇంటి బాధ్యత నేనే చూసుకోవాలి. ఒక ఫోన్ వస్తే దాన్ని కూడా నేనే తీయాలి. హలో, ఎవరు మాట్లాడేది? అరే, ఫోన్ చేసింది మీరు, అందుకని మీరే ఎవరో చెప్పాలి. నేనెవరనేది నాకు బాగా తెలుసుగా. ఇంతకీ మాట్లాడేది ఎవరు? నేను పొప్పెట్టుని మాట్లాడుతున్నాను. నువ్వు పప్పెట్టు అయినా కానీ లేక బల్లి కానీ నాకే వచ్చిందిలే. కానీ నాకు కనపడవు కదా. సరే, జోకులాపి నా చేతిలో ఎన్ని వేలు ఉన్నాయో చెప్పు చూద్దాం. అరే, ఫోన్ లో వేళ్ళు ఎలా తెలుస్తాయ్యా? నాకు తెలుసులే, అందుకు నువ్వు పనికిరావని. ఎవరయ్యా నన్ను కొట్టింది? సరే కన్నా, జోకులేయడం ఆపు. సరే చెప్పు, ఇది ఏ వస్తువుతో చేసిందని. ఇది ప్రాంక్ కాల్ అనుకుంటా. అరే ఏంటబ్బా కోపడతావు? నేనెవరినో తెలియట్లేదా? నేనే. ఇప్పుడు గుర్తుపట్టారా? ఇప్పుడు కూడా నాకు కనపడలేదు. ఇదంతా కొత్త టెక్నిక్ అన్నా, నువ్వు దీనికి పనికిరావు. నేను గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. అరే, మీ ఊరు నుంచే, బఫెల్లో బాబాయ్ని. అరే, నమస్కారం బాబాయ్. అయితే హఠాత్తుగా నేను జ్ఞాపకం వచ్చానన్నమాట. ఇలా చూడు కన్నా, పైనున్నవాడు అన్ని ఇచ్చాడు, కానీ ఎవరికిచ్చాడో వాళ్ళ దగ్గర నుంచే లాక్కుంటాడు. సరే, జోకులు పక్కన పెట్టి, ఈ రోజు నా తమ్ముడు ఆక్స్ఫోర్డ్ మీ ఊరిని చూద్దామని వస్తున్నాడు. మీ ఇంట్లోనే ఉంటాడు, వాడిని జాగ్రత్తగా చూసుకో, అర్థమైందా? కానీ బాబాయ్. సరే కన్నా, నేను ఫోన్ పెట్టేస్తున్నాను. ఎవరి దగ్గర ఫోన్ ఇచ్చుకున్నానో వాడు అడుగుతున్నాడు. సరే కన్నా, టెలిఫోనా? అరే, టెలిఫోన్ కాదు, స్మార్ట్ ఫోన్ బాబాయ్. టెలిఫోన్ లో మాట్లాడితే టెలిఫోన్ అనే కదా అంటారు. సరే బాయ్, గుడ్ మార్నింగ్, డిన్నర్ తిను. ఏంటిది? ఎనర్జీ 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 ఎనర్జీ. ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎనర్జీ 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 ఎనర్జీ. నువ్వు ఏం చేస్తున్నావు? ఇంత ఎనర్జీ ఉంది కదా, అందుకే నా మొబైల్ ఛార్జ్ పెట్టుకున్నాను. నార్మల్ గా 5% ఛార్జ్ ఎక్కుతుంది. ఈయన దగ్గర ఛార్జింగ్ పెట్టాను కదా, అందుకే 7% ఎక్కింది. ఆక్స్ఫోర్డ్ అన్నయ్య, మీరు సాయంత్రమే కదా వస్తా అన్నారు, ఇంత ముందు ఎందుకు వచ్చారు?
ఎనర్జీ నేను ట్రైన్ లోనే వచ్చాను కానీ ట్రైన్ చాలా స్లోగా వచ్చింది. అందుకని ఆ ట్రైన్ ని భుజాల మీద మోసుకుంటూ స్టేషన్ కి వచ్చి చేరాను. జనాలు ట్రైన్ కోసం టికెట్ కొన్నారు కానీ ట్రైన్ నా నుంచి టికెట్ తీసుకుంది. మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. ఆ. జోర్దార్ నువ్వు బాగానే ఉన్నావు కదా? ఎర్ర రంగు చూస్తే నాకు కోపం వచ్చేస్తుంది. కోపంలో నేను ఎవరైనా కుమ్మాలి. ఇప్పుడు నా షేప్ కూడా వస్తుంది చూడు. ఎనర్జీ ఈ సిటీ చాలా అందంగా ఉంది. ఈ ఊళ్ళో దొరకని వస్తువు అంటూ ఏమీ లేవు. ఎనర్జీ పార్కుకు వెళ్దాం. లేదు పార్కుకి చిన్నపిల్లలే వెళ్తారు. ఆక్స్ఫోర్డ్ నువ్వు పెద్దవాడివి, నది ఒడ్డుకి వెళ్ళి వాక్ చేద్దాం. వద్దొద్దు, నదులు మీ ఊర్లో చాలా ఎక్కువే ఉండుంటాయి, నువ్వు చూసుంటావు. నువ్వు ఈ ఊరంతా చూడాలని చెప్పావు కదా. ఎనర్జీ ఎరుపు రంగుని చూడగానే కోపం వస్తుంది. వెంటనే దేన్నైనా కుమ్మాలని నాకు అనిపిస్తోంది. ఇప్పుడేం చేయాలి? రెడీ చేయడానికి ఇచ్చాను. అవును, మీరెందుకు మాట్లాడకుండా ఉన్నారు? నేనేమీ తప్పుగా మాట్లాడలేదు కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, అది ఒక మ్యానిక్వీన్. ఆ స్లిప్ ఇలాగ ఇవ్వండి. తినడానికి మనసు ఉంది కానీ పాడడానికి లేదు. అలాగే బాస్ నుండి ఫోన్ వస్తే తీయడానికి మనసు లేదు. చెప్పండి సార్. సార్ మీరేమి టెన్షన్ పడకండి, నేను వెళ్ళి కొరియర్ ని ఇచ్చేసి వచ్చేస్తాను. మీరేమి టెన్షన్ పడకండి, ఎందుకంటే నా పవర్ 10-6. ఇలా చూడు, నీకు కళ్ళు కనిపించట్లేదు కాబట్టి నేను చాలా కష్టాలు అనుభవించాను. ఈసారి ఏదైనా సమస్య వచ్చిందో నేను పని నుంచి తీసేస్తాను. ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. అరే దిగులు చెందొద్దు సార్, నేను కొత్త కళ్ళజోడు కొనుక్కున్నాను. ఇప్పుడు ఏది ఎక్కడ డెలివర్ చేయాలో అన్ని కరెక్ట్ గా తీసి పెట్టుకున్నాను సార్. కొన్నిసార్లేమో వీడు ఇది ఇచ్చాడు, కొన్నిసార్లేమో వాడు అది ఇచ్చాడు. కల్జోన్ని కొట్టువాడు మార్చిచ్చినట్టున్నాడు. జీవితాన్ని ఇచ్చిందేమో ఈ భూమి, కాస్త మిస్ అవ్వకుండా డెలివరీ చెయ్యాలి, లేదంటే జాబ్ పోతుంది. ఇలా ఉన్నాడే, ఎవరిని దగ్గర కూడా రానివ్వడం లేదు. కానీ మనం వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. ఆ ఒక్కడి వల్ల ఇక్కడ ఎంతమంది కష్టమో చూసావా? ఆయన ఎంత వేగంగా వెళ్ళినా సరే నేను ఈ రోజు నా ఐక్యూ లెవెల్ ని పెంచుకోవాల్సిందే. అందరూ ఒక్కసారిగా బ్రేకులు వేయండి. కిందకి దిగవయ్యా. ఎంతసేపటి నుంచి మేము ఫాలో చేస్తున్నామో తెలుసా?
తప్పైన నంబర్ని మనం కూడుకోలేం. వయసులో పెద్దవాడిని మీరు నన్ను తిట్టకూడదు. తిట్టకుండా ఏం చేయమంటావు? నిన్ను ఆపడానికి మేము ఎంత ప్రయత్నించామో తెలుసా? మా కొరియర్ మార్చి డెలివరీ చేశారు. పిల్లల్ని మనం తిరునాళ్ళకి తీసుకువెళ్తే వాళ్ళు మిస్ అయ్యే ఛాన్సు ఉంది. ఇంత కొరియర్ ని డెలివరీ చేస్తే అటు ఇటు మారతాయండి. ఓయ్ గురు, న్యూస్ ఛానల్స్ అనవసరంగా తీస్తూ ఉంటారు ఇంటర్వ్యూలు. ఇంకాసేపట్లో ఇక్కడ పోటీ ప్రారంభం కాబోతుంది. చప్పట్లో. ఇవాళ బెస్ట్ బర్డ్ ఆఫ్ ది సిటీ కాంపిటీషన్. ముందు కూర్చుంటే టాపర్, వెనకాల కూర్చుంటే చీటర్. ఇవాళ పోటీలో చూద్దాం ఎవరు బెస్ట్ కాంపిటీటర్. ఇప్పుడు మన నగరం నుంచి వచ్చారు మిస్టర్ పాపర్. ఇప్పుడు క్రౌల్ బాక్స్ నుంచి వస్తున్నారు క్రౌదిత్. అభినందనలు చెప్పడానికి మేమందరం ఉన్నాం. అభినందనలు. నేను చాలా టైర్డ్ అయిపోయాను సార్. ఓయ్ గురు, తేనె గుంపు గుంపుగా కట్టేది హనీబీ. షిలాంగ్ నుంచి వచ్చారు షీల్ హబీబీ. వచ్చేసాను హబీబీ. నాతో పోటీ పడ్డానికి ఇక్కడ ఎవరు లేరు. ముందు నువ్వు తిరుగు, ఆడియన్స్ అందరూ నీ వెనకాలే ఉన్నాం. ఓ, ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా నేను ఇంత ఆడియన్స్ ని నా లైఫ్ లో చూడనే లేదు. ఈ పోటీని చూడ్డాని ఇంతమంది జనాల. ఈ కాంపిటీషన్ లో మేమే గెలవబోతున్నాం. మేము కాదు, ఎవరైనా ఒకరే గెలవగలుగుతారు. మేము అని చెప్పింది నా గురించే. ఈ కాంపిటీషన్ లో నేనే గెలుస్తాను. మా వంశానికి ఎప్పుడు గెలిపే తెలుసు. నాకు బాబాయిలు మోర్. కానీ నువ్వు ఒక పప్పెటివి కదా. నాకు బోల్డ్ మంది బాబాయిలు ఉన్నారు, అందుకే నేను మోర్ అన్నాను. మోర్ బాబాయిలు, మోర్ పిన్నులు, మోర్ కజిన్స్, మోర్ ఫన్. ఈ రౌండ్ లో ఏ బోర్డ్ అయితే ఎక్కువ ఎత్తుకు ఎగురుతుందో వాళ్ళే ఈ రౌండ్ లో గెలుస్తారు. చప్పట్లో. నా బాడీని చూశారు కదా. ఏయ్, ఆ పొప్పటికి ఎంత ధైర్యమో చూసావా? మనం ఎలాగైనా ఆ పొప్పటి కన్నా హైట్ గా ఎగరాలి. అటు చూడండి, తెల్లకాకి తలకిందులుగా ఎగురుతోంది. ఎక్కడ? కలర్ కి ఆపోజిట్ గా చెప్తారు పౌండ్. మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం తర్వాత రౌండ్ ఏంటంటే అది వాయిస్ టాలెంట్. ఏ కాంపిటీటర్ వాయిస్ అయితే ఆడియన్స్ కి నచ్చుతుందో వాళ్ళే ఈ రౌండ్ లో గెలుస్తారు. కానీ అంతకన్నా ముందు ఒక చిన్న బ్రేక్ ఇవ్వండిరా. ఐడియా వచ్చేసింది. దెబ్బ తగిలిందంటే ఇది బాగా అరుస్తుంది. దాని వల్ల దీని గొంతు కరకరా అయ్యి కోకు అంటుంది. అయ్యా! భయపడకు పొపాట్, నీకు రక్షణగా మేమున్నాం. ఐడియా.
బ్రేక్ లో నేను తిన్నాను బన్ బటర్ జాము. ఇప్పుడు మనం ప్రారంభిద్దాం మన గేమ్ ని. మొదలు పెట్టండి గురు. నేను చాలా టయర్డ్ అయిపోయాను సార్. మాకు తెలుసు కదా నువ్వు ఇదే చెప్తావని. నెక్స్ట్ పిల్లలు తప్పు చేస్తే ఖచ్చితంగా పడతాయి దెబ్బలు. ఈయన పాట విని నా జుట్టు పైకి ఎగిరిపోయింది. ఏమని చెప్పను నెక్స్ట్? ఏంటి బాటిల్ మింగేసినట్టుంది? ఓరి దేవుడా, ఇది మన గొంతేనా? డౌట్ గా ఉంది. మీ టూ. సూపర్ సూపర్. భలేగా ఉంది, అద్భుతం, అదిరిపోయింది, సూపర్ సూపర్. ఓయ్ గురు, ఇప్పుడు పిల్లలు ఎక్కువగా ఇష్టపడి తినేది పాస్తా. ఆడియన్స్ ఇచ్చిన రెస్పాన్స్ ని చూస్తే పప్పట్ అయిపోయారు విన్నర్. చప్పట్లు. దీనికి చుక్కలు చూపించాలంటే మనం బయటికి వెళ్ళాలనుకుంటాను. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఆ హబీబీ పప్పటి దగ్గర ఉన్న గుడ్డుని తీసుకోవడానికి చీటింగ్ చేస్తాడు. మనం పప్పటికి హెల్ప్ చేయాలి. పదండి వెళ్దాం. నేను చాలా టైర్డ్ గా ఫీల్ అవుతున్నాను అన్నయ్య. ఇదిగోండి. ఇక ఓపిక పట్టింది చాలు. ఆ చీటర్ హబీబీ దగ్గర నుంచి ఎలాగైనా గుడ్డును తీసుకోవాలి.